హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు లాంగ్ టైం నేను ఒక వీడియో అయితే చేస్తానండి. సో అదేంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకోకుంటే ప్లీజ్ వన్స్ చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి. యాక్చువల్గా మనకు ఇవి ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్, అంటే లాస్ట్ టైం మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయనే దాని గురించి ఇక్కడ ఆన్సర్స్తో సహా మనకి ఇచ్చారండి డైరెక్ట్గా. సో అది మీకు కొంచెం అవగాహన ఉంటుంది ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ అనేవి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. సో మనం లేట్ చేయకోకుండా క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నెక్స్ట్ 41 క్వశ్చన్ కన్నా చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ దాంతోపాటు ఆన్సర్ చూడండి. ఇక్కడ గోధుమ రంగు అగ్గిరాయి అనేది, అంటే మనం దీన్ని బసాల్ట్ అంటాం. సో ఈ గోధుమ రంగు అగ్గిరాయి అనేది ఏంటంటే బయటపడే అగ్నిపర్వత శ్రేణులండి. గోధుమ రంగు అగ్నిరాయి అంటే బయటపడే అగ్నిపర్వత శ్రేణులనే మనము బసాల్ట్ అనేసి అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 42 వచ్చేసి, అండ్ ఇక్కడ మనకు 2 లాంగ్వేజెస్లో పేపర్ అనేది ఉంటుందండి. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, సేమ్ మన డిఎస్ లాగానే. చూడండి, మూల పదార్థంలోని 1 గ్రాము ఉష్ణోగ్రతను 1 సెంటీగ్రేడ్తో పెంచడానికి కావలసిన వేడిని ఇలా అంటారు. ఎలా అంటారంటే ప్రత్యేకమైన వేడి అనేసి అంటారు. అంటే చూడండి, ఇక్కడ మూల పదార్థంలోని 1 గ్రాము టెంపరేచర్ ఉంటుంది కదా. సో ఆ టెంపరేచరు 1 సెంటీగ్రేడ్తో పెంచడానికి కావలసిన వేడిని ప్రత్యేకమైన వేడి అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తగని దాన్ని పక్కన పెట్టండి. తగని దాన్ని పక్కన పెట్టండి. సో ఇక్కడ మనకు మీకు అర్థం కాలేదనుకోండి, అక్కడ మామూలుగా మనకు కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చింటారండి. సో ఆ 4 ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని అనేసి కూడా అంటారు ఒక్కోసారి. సో అది మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలిమినేట్ ఓడ్ వన్, అంటే ఇక్కడ మనకు సరిపోలేనిది, తగని దాన్ని అన్న సరిపోలేని దాన్ని పక్కన పెట్టండి అనేసి ఇచ్చింటారు. అంటే 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉండింటాయి, ఒక ఆప్షన్ అనేది తప్పు ఉంటుంది. అదేంటంటే కాల్షియం సల్ఫేట్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది, అంటే కరెక్ట్గా లేదండి ఇక్కడ, అంటే ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైరిసీడియా అనేది ఏంటంటే పచ్చి ఆకుల ఎరువునే గ్లైరిసీడియా అనేసి అంటారు. గ్రీన్ లీఫ్ మ్యాన్యూర్, పచ్చి ఆకుల ఎరువు, దీనినే మనము గ్లైరిసీడియా అనేసి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే, జిగట విస్కోసిటీ ఇలా కొలవబడుతుంది. జిగటను ఇలా కొలవబడుతుంది. ఎలా అంటే సరితూకం వల్ల జిగటను కొలవబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరిని విడిచే ప్రక్రియ, అంటే దాన్ని మనకు చెమట, ఈ స్థాయి కారణం చేత తగ్గించబడుతుంది. నీటి ఆవిరిని బయటకు విడిచే ప్రక్రియ స్థాయి ఈ కారణం చేత తగ్గించబడుతుంది. ఏ కారణం చేత అంటే కాంతి సాంద్రతను తగ్గించడం అనేది కారణం అండి, కాంతి సాంద్రతను తగ్గించడము. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర పద్ధతి ప్రకారము బయోస్పియర్ నుంచి కాలుష్యాలను తొలగించే పద్ధతిని ఇలా అంటారు. జీవశాస్త్ర పద్ధతి ప్రకారము బయోస్పియర్ నుంచి పొల్యూషన్స్ ఉంటాయి కదా. సో ఆ పొల్యూషన్స్ని తొలగించే పద్ధతిని ఇలా అంటారు. ఎలా అంటారంటే బయో రిమెడియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు. సో మ్యాచింగ్స్ ఏంటంటే ఏబిసి మరియు డీలను వీటితో జత చేయండి అనేసి ఇచ్చారంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్ని ఇక్కడ ఉండే వాటితో మనం మ్యాచ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ ఏకి 2 అండి, అంటే నైట్రోజన్ వచ్చేసి శరీర అవయవ సంబంధి విషయం, ఆర్గానిక్ మ్యాటర్. బి వచ్చేసి ద్విగంధకితం, పైరెట్స్. కాల్షియం వచ్చేసి 4 అండి, జిప్సమ్. అండ్ డి వచ్చేసి 3, విద్యుత్ లక్షణాలు గల రంగులమణి ఖనిజము. సో ఇలా మనము మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపాతం సాంద్రత ఎక్కువగా ఉంటే అప్పుడు వర్షపాత ప్రభావం అనేది ఇలా ఉంటుంది. వర్షపాతం సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు వర్షపాత ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే తగ్గుతుందండి. సో సాంద్రత ఎక్కువైనప్పుడు వర్షపాత ప్రభావం అనేది అంతగా ఉండదు, సో తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి 555 అంటే 5 5s ఇచ్చారు. సో ఆ సంఖ్యలో కంది మొక్కలు నాటడానికి ఎన్ని హెక్టార్ల స్థలం అవసరం అవుతుంది? చూడండి, ఇక్కడ మనము ఇక్కడ
థౌజండ్స్లో కూడా చూడొచ్చు అండి, థౌజండ్స్లో చూడొచ్చు. అంటే ఇక్కడ ఉండే సంఖ్యలో కంది మొక్కలు నాటడానికి మనకి ఎంత హెక్టార్ల స్థలం అవసరం అవుతుంది అనేసి ఇక్కడ మనకు క్వశ్చన్. అంటే అప్పుడు ఎంత స్థలం అవుతుందంటే 60 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఎన్ని హెక్టార్లకు స్థలం అవసరం అవుతుందంటే 60 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది అధిక భూమి కోతకు కారణమవుతుంది? క్రింది వాటిలో ఏది అధిక భూమి కోతకు కారణమవుతుందంటే అడవుల్ని నరకడం వల్ల భూమి అనేది కోతకు కారణమవుతుంది. అంతే కదా అండి, అడవుల్ని నరికేస్తామనుకోండి, సో అక్కడ ఏమవుతుంది, కోత అనేది ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, పెన్సిలిన్ను దీని నుంచి తీసుకుంటారు. పెన్సిలిన్ అంటే దేని నుంచి తీసుకుంటారు? దేన్నంటే ఫంగి, బూజు ఉంటుంది కదా, సో గ్రీన్ కలర్లో వైట్ కలర్లో బూజు ఉంటుంది కదా, దానివల్ల పెన్సిలిన్ అనేది దీని నుంచి తీసుకుంటారు, ఫంగి. నెక్స్ట్ క్వశ్చన్, కమిటీలు మరియు గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను అమలు చేయవలసినది ఎవరు? కమిటీలు మరియు గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను అమలు చేయవలసింది ఎవరంటే పంచాయతీ కార్యదర్శి మాత్రమే. ఈ యొక్క కమిటీస్ అండ్ గ్రామ పంచాయతీ చేసిన యొక్క తీర్మానాలు ఉంటాయి, సో వాటిని మనం ఈయన అప్రూవల్ చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమందికి జీవనోపాధికి మూలమైన అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మంచినీటి సరస్సు, ఇక్కడ ఉప్పు నీటి సరస్సు కాదు, మంచినీటి సరస్సు ఏది? అది కొల్లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమందికి జీవనోపాధికి మూలమైన అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కుందేర్ బేసిన్లో గల నేలలు వాణిజ్య పంటలకు అనువైనవి. సో మనకి ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కుందేరు బేసిన్ అంటే ఇక్కడ మన కుందు నది ఉంటుంది కదా, సో అక్కడ ఉండే మామూలుగా సాయిల్స్ ఎలా ఉంటుందంటే కొన్ని వాణిజ్య కమర్షియల్గా ఉండే క్రాప్స్కి అనుకూలంగా ఉంటుంది. సో అవి నేలలు ఏంటంటే నల్ల రేగడి నేలలు అండి, బ్లాక్ సాయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఓండ్రు నేలల్లో దిగువ తెలిపిన ఏ జాతి మొక్కలు పెరుగుతాయి? కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఓండ్రు నేలల్లో దిగువ తెలిపిన ఏ జాతి మొక్కలు పెరుగుతాయి అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటాయి కదా, సో మడ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఏ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో బైరటీస్ నిల్వలు అనేవి ఉన్నాయి? మంగపేట అండి. సో మన యొక్క కడప డిస్ట్రిక్ట్లో అత్యధిక స్థాయిలో బైరటీస్ నిల్వలు ఎక్కడున్నాయంటే మంగంపేట. సో మంగంపేట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ 73వ సవరణ చట్టంలో ఇక్కడ చూడండి 24 and 3 మనకు ఏ నిబంధన ప్రకారము గ్రామ పంచాయతీలో నమోదైన వారి సంస్థ పేరు. మనకు గ్రామ పంచాయతీలో నమోదైన వారి సంస్థ పేరు అంటే గ్రామ సభ. సో ఆన్సర్ గ్రామ సభ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి 59 ఇక్కడ ప్రకటనలు ఇచ్చింటారు. సో ఆ ప్రకటనలు పరిగణించబడేవి ఏంటి? హిమాలయాలు భారత భూభాగంపై ఉన్న అత్యంత తక్కువ కాలానికి చెందిన మరియు అత్యంత అస్థిరమైన ల్యాండ్ మాస్. సో ఏబిడి ఇచ్చింటారండి. సో ఇక్కడ ఏబిలో మనకు 2 మాత్రమే కరెక్ట్గా ఉండేవి, అదేంటంటే ఏ అండ్ బి, 2 కూడా సరైనవే అండి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా నియమించబడిన రాష్ట్ర జంతువు. ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా నియమించబడిన రాష్ట్ర జంతువు ఏంటంటే బ్లాక్ పిగ్, కృష్ణ జింక అండి. అధికారంగా నియమించబడిన రాష్ట్ర జంతువు కృష్ణ జింక. సో ఇదండి మనకు కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇలానే మరికొన్ని వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయండి. సో మీకు ఇది ప్రీవియస్గా ఉండే క్వశ్చన్ పేపర్ మరి చెప్తున్నా. సో ఇందులో కొంచెం డేటా మనకు మారిపోయి ఉండొచ్చు, అంటే లాస్ట్ దానికి ఇయర్ దానికి కొంచెం చేంజ్ అయినా కూడా యాజ్ యూజువల్గా క్వశ్చన్ పేపర్ మోడల్ అనేది ఇలా ఉంటుంది. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.